పాత సర్కారు ఉన్న 10 ఏళ్ళు డబల్ బెడ్రూమ్ ఇల్లు అనుకుంటా లీడర్లు ఆఫీసర్ల చుట్టూ తిరిగింది మా చంద్రవ్వ. ఇప్పుడు కొత్త సర్కార్ వచ్చినాక ఇందిరమ్మ ఇండ్ల గురించి తిరుగుతుంది అనుకుంటే అగ్బల ఇల్లు కట్టిస్తారట అని ఎవరో మేస్త్రి తానికి పోతన్నా అనుకుంటా పోయింది. ఇంతకు ఎవలా మేస్త్రి, ఏందా కథ, అగ్బల ఇంత నీడైతుందంటే మంచిదే కదా, మనం సుతార్చుకుందాం. చంద్రవ్వ గా ఇవరమేందో షురూ చెయ్యిగా. అందరికి శనార్థులు బాగున్నారా? చంద్రవ్వ పోయి ఎక్కడో గుట్టలలో పుట్టలా లీలబాటది అనుకుంటున్నారులే. తక్కువ పైసలతో ఇల్లు ఎట్లా అవుతుంది ఏం కథ అంటని డాక్టర్ నక్కా సాయిభాస్కర్ రెడ్డి సార్ అని ఒక సైంటిస్ట్ ఉన్నాడు. ఆ సారు ఆ ఇల్లు కట్టిండట. నడవండి ఇక పోయి చూసొస్తామండి. రాయి మీదనే కూర్చున్నాడు సార్. నమస్తే, బాగున్నారా? నమస్తే మేడం. సార్ ఒక ఇల్లు కట్టిండ్రంట, రాళ్ళ మీద కట్టిండ్రంట, తక్కువ పైసలంట మా సట్టోళ్ళ కోసం. డిప్లెక్స్ ఇల్లు కింద మీద 2 ఉన్నాయి మీకు. కింద ఉండొచ్చు, మీద ఉండొచ్చు. 100 మంది చుట్టాలు వచ్చినా ఉంచుకోవచ్చు. పోదాం రండి. ఇట్లా ప్రశాంతంగా ఉన్నది సారు. ఇప్పుడు రాయి మీద ఉన్నదా సార్ ఇల్లు? రాయి మీదనే ఉందా? పెద్దగా లేదు రాయి, డైరెక్ట్ రాయి మీదనే కట్టినాం కాబట్టి పునాది ఏం లేదు దీనికి. అట్లా మనకు ఆ పైసలు కూడా మిగిలినాయి, 25-30% మిగిలినట్టు. పునాది లేకపోతే మళ్ళా గట్టిగా ఉంటుందా ఇల్లు? రాయే పెద్ద పునాది, ఇది ఎంత కిందికి ఉన్నది, ఇంతకంటే ఎక్కువ దౌతామా ఏంది మనం? కిచెన్ ఉన్నదంట, కిచెన్ లో కూదాం పండి. సారు కిచెన్ ఇదేనా? ఇదే సారు ఈడ పొయ్యి కింద పెట్టిండ్రు మరా? పొయ్యి కింద ఉంటేనే మంచిది. ఎక్కువ మటుకు ఆడవిల్లలు వండేది ఉంటే కింద ఉండాలి, మగోళ్ళు వండేది ఉంటే దాబాలు లేక నిలబడి ఇట్లా వండుతారు. అట్లనే గాలి ఆడాలని మనం వెంటిలేటర్ కూడా కిందికి పెట్టినాం. అబ్బో ముద్దుగా తలుపుకు నేమల్ని వేసుకున్నారు. చెక్క తలుపు బాగున్నది సార్. అబ్బాయి ఇంట్లోకి రాగానే చల్లగా ఉన్నది సార్. ఇలా మంచిగా ఉన్నది సార్. ఇప్పుడు ఈడ కింది ఇది, మళ్ళీ మీదికి పోయేది ఉన్నది. ఇటు వెనకకేమున్నది సార్? ఇక్కడ ఒకటి మనకు ఇది చిన్న బాల్కనీ, బయట అంతా జంగల్ ఉన్నది, యువతల బందుకు బాత్రూమ్ ఉన్నది. ఈ బాత్రూమ్ కూడా ఎంత పొడి ఉందో చూసిరా. తక్కువ ఖర్చుతోటి తయారు చేసిన బాత్రూమ్ ఇది సార్. ఎక్కువ గట్టిగానే ఉన్నాయా ఇవి? పక్కా. ఇదంతా రాయితోటి కట్టినట్టున్నారు మీద రాలే, మన కడీలతోటి మొత్తం గోడ లేచి కట్టడం డైరెక్ట్. బాగున్నది సార్. ఇంట్లో అటు ఇద్దరు కూడా నిమ్మలంగా సాపేసుకున్నారు. 4 వండవచ్చు, 2 మంచాలు పడతాయి సారు. ఈ రేకులు మరా యూపీవీసీ రేకులు అని అంటారు. ఇది ఇనుప రేకులు అయితే లొల్లు ఎక్కువ చేస్తాయి, వర్షం పడితే టప్ప 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 శబ్దం అవుతుంది. 2వది వేడి ఎక్కువ అవుతుంది ఇనుప రేకులు. అయితే యూపీవీసీ అనేది మన సింటెక్స్ ట్యాంకులు చేస్తారు కదా ప్లాస్టిక్, అలాంటి ప్లాస్టిక్ తోటి చేసిన రేకులు అన్నట్టు. ఇది సార్ మరా ఇదంతా కింద ఇదేమో మన వీ బోర్డ్ అంటాం కదా, మీకేం కాదు, ఇది గట్టిగా ఉంటది వీ బోర్డ్ అనేది. ఇంత ఇల్లు నేను కట్టుకోవాలని అంటే ఎంత ఖర్చులు అవుతుంది? మొత్తం కలిపి ఈ డూప్లెక్స్ ఇల్లు, డూప్లెక్స్ అంటే కింద మీద లోపలనే మెట్లు ఉన్నాయి. ఒకదానికే చెప్తా, ఒక 6 లక్షలు అట్లా వచ్చింది. అంతేనా? రాయేమో నాకు 22 రూపాయలు మొదట పట్టది. తర్వాత వీ బోర్డులు ఒక 32,000 నాకు ఎంత కాలం మొత్తం వచ్చింది. చెత్త మీద వేసింది ఇట్లా వీ బోర్డు అన్నావు కదా? బోర్డే, వీ బోర్డు విశాఖ అని. నాకు తెలిసి ఎంత రేట్లు పెరిగినా ఒక 2 లక్షలు అట్టి వేసుకున్నా 6-8 లక్షలలో కావాలి ఇప్పటికైనా. ఇది ఇది ఓపెన్ టాయిలెట్ అనేది కాన్సెప్ట్. అరే ఇది మంచిగా ఉన్నది సార్. ఓపెన్ టాయిలెట్ అనే దాంతో చేసిండ్రు. మీదికి అంత కుళ్ళనే ఉన్నది, అవతల బందుకు బందీ చేసి ఉన్నది. తక్కువ ఖర్చులో ఇల్లు కట్టుకున్నాడు ఎట్లనో తెలుసుకున్నాం కదా. మళ్ళీ ఒక మంచి ముచ్చటతోటి మళ్ళీ కలుసుకుంటా. అదివరకు దాకా మీ అందరికి శనార్థులు.